హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఏరియాకి వచ్చాను. ఎక్కడికో తెలుసా? మరెక్కడికో కాదండి. కోటప్పకొండకైతే వచ్చేసాను. స్టార్టింగ్‌లో మనం ఎంట్రీ టికెట్ అనేది ఒకటి తీసుకోవాలి పైకెళ్ళాలంటే. అసలు కోటప్పకొండకి వెళ్తుంటే మనసైతే చాలా బాగుంది. పైకెళ్తుంటే ఆ వ్యూ చూస్తుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మెయిన్‌గా ఈ రెయినీ సీజన్‌లో గానీ, వింటర్‌లో గానీ మనం కోటప్పకొండకెళ్తే మాత్రం పైనుంచి చూస్తుంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. అసలు చూసారా ఎంత బాగుందో గదా! ఫోటో షూట్స్ గానీ చాలా బావుండిద్ది. అదేవిధంగా ఎళ్ళే రూట్‌లో ఎంతోమంది దేవుడి బొమ్మలున్నాయి. అసలు చూస్తుంటే మాత్రం అసలు ఎలా అరేంజ్ చేశార్రా బాబు అనిపిచ్చింది. ఇక్కడ మీకు చిన్న క్విజ్ లాంటిది ఒకటి పెడతాను. అంటే నేను పైకెళ్ళే రూట్‌లో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుళ్ళందరూ మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అసలు వినాయకుడి బొమ్మ ఉందండి. ఏముందిలే సూపర్ ఉంది. ఇంక మనం గుడిలోకెళ్దాం రండి. పైకెళ్ళి గుడిలోకెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. నేనైతే లోపల దాకా గూడా కెమెరా వాడాను. అంటే ఈళ్ళేం చేస్తున్నారంటే, మనం కెమెరాతో వీడియోలయితే రికార్డ్ చేయొద్దని లోపల అంటున్నారు. కానీ నేను లోపల దాకా గూడా కెమెరా తీసుకెళ్ళి ఫోన్‌తో రికార్డ్ అయితే చేశాను. అసలు ఇక్కడ నంది బొమ్మ ఉంది. భలే ఉందిలే నంది బొమ్మ ఇక్కడైతే. బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు రండి ఒకసారి గుడంతా అలా చూసేద్దాం. అసలు గుడి ఫ్రంట్‌కెళ్ళి చూస్తుంటే సూపర్ ఉంది. అదే విధంగా నేను ఎళ్ళిన రోజైతే జనం అయితే అంతగా లేరు. అదే నాకు కొద్దిగా ప్లస్ అనిపించింది. అందులోను ఈవినింగ్ టైమ్ ఎళ్ళా నేను. ఇంకా ప్లెజెంట్‌గా అనిపించింది. ప్రశాంతంగా ఎళ్ళా లోపలికి గూడా. లోపల గూడా అసలు ప్రశాంతంగా వీడియో అంతా నేను కంప్లీట్ అయితే తీశాను. చివరి వరకైతే వీడియోని చూడండి. దయచేసి స్కిప్ చేయొద్దు. అసలు హైలైట్ ఏందంటే, ఇదే అసలు హైలైట్ అయితే. సూపర్ ఉంది కదా బొమ్మ. మనం చూస్తుంటే మాత్రం మహాశివలింగం. ఇప్పుడు మనం గుడిలోకెళ్దాం. అసలు చూడండి. చూస్తుంటే ఎంత బావుందో గదా! గుర్తుంది గదా! మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ కూడా చేయండి. లోపలికెళ్దాం రండి. అసలు లోపలైతే వాళ్ళు చెప్పేశారు కెమెరా వాడకూడదు, ఫోన్‌తో కూడా వీడియో రికార్డ్ చేయొద్దన్నారు. కానీ నేను కొద్దిగా ఆగం గదా! కొద్దిగా తీసేసాను ఎలాగైతే మాత్రం. దగ్గరికెళ్ళా దేవుడి దగ్గరికెళ్ళాలా వీడియో అలా తీశాను. రండి మీరు చూదురు బావుంది. అసలు ఇదే నాకు తెలిసినంత వరకైతే నేను చాలా ప్లస్ అనిపించింది. అసలు జనం లేరు ప్రశాంతంగా ఎళ్ళాను. లోపలికెళ్ళి వీడియో అంతా రికార్డ్ చేశాను. రండి ఇప్పుడు దేవుడి బొమ్మ చూద్దాం. దగ్గరికెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. లోపల దేవుడి దగ్గరికెళ్ళంగాల్నే మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి రీసెంట్‌గా ఏ యూట్యూబర్ కూడా ఇక్కడి దాకెళ్ళి వీడియో అయితే చూపించి ఉండడు అనుకుంటున్నా. నేనే కొద్దిగా కష్టపడ్డా ఎలాగైనా తీయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇది వీడియో చూపియాలని చెప్పి చూపించాను. బావుంది గదా! అక్కడ. ఇంక రండి మనం ఇంకా పైకెళ్దాం. బయటికెళ్దాం. మనం బయటికెళ్ళంగానే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మనం పైకెళ్ళొచ్చు. పైన పుట్టగాడికి గూడా ఎళ్దాం ఇప్పుడు మనం. పైకెళ్ళే రూట్ అయితే ఇలా ఉండిద్ది. అంటే దాని వైపే. గుడిలోంచి మనం బయటికి రాంగానే ఎడమ వైపే ఉండిద్ది. జస్ట్ ఇంక మనం పైకెళ్తా ఉండడమే. పైకెళ్ళే దారిలో ఉందండి శివుడి బొమ్మ. అబ్బా! సూపర్ ఉందిలే. అసలు ఎలా చేశార్రా ఇంత అనిపించింది. కానీ అదే విధంగా చెప్పాలంటే నీట్‌నెస్ గాని అంతా సూపర్ ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. గుర్తుంది గదా! మన వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పైకెళ్ళామండి. ఇంక అసలు పైనైతే చాలా బావుంది. అసలు పైకెళ్తుంటే మాత్రం అక్కడ ఎన్నో బొమ్మలు, అసలు పుట్టగాడికెళ్తుంటే ఇంకా బావుంది. అంటే దాదాపుగా కోటప్పకొండ టూర్ చాలామంది చేశారు యూట్యూబ్‌లో. ప్రతి ఒక్కళ్ళు కోటప్పకొండ గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. అంటే అసలు ఏంది? దీనొక స్టోరీ ఏంటి? ఎలా వచ్చింది దాన్ని? అందువల్ల నేను ఇవన్నీ అందరికి తెలిసిందే కాబట్టి నేనైతే చెప్పట్లేదు. కానీ ఈ వ్లాగ్ అయితే చాలా నాకు బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా కష్టపడి కూడా నేనెళ్ళాను. అంటే కోటప్పకొండ వెళ్ళడానికి నేను చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నాను. కానీ ఎలాగైనా ఎళ్ళాలి అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే ఇక్కడి దాకా వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది చూసారా చెట్టుకి? అలా అంటే మన మనసులో ఏదైనా ఉండి ఇది జరగాలని చెప్పి మనం కూడా అలా కడితే మనం అనుకున్నవి కూడా జరుగుతాయి అంట. ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. అందువల్ల నేను కూడా నమ్మి ఒకటి కట్టాను. ఏం కట్టాను తెలుసా? ఏమనుకున్నాను తెలుసా? మన యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలి. అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకొని మనస్ఫూర్తిగా కట్టాను చెట్టుకి. నిజంగానే కట్టానండోయ్! జోక్ అయితే కాదు. నిజంగానే మనస్ఫూర్తిగా అనుకోని నేను అక్కడ కట్టాను చెట్టుకి. గుర్తుంది గదా! మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. కింద వీడియో ఏ విధంగా ఉందో గూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరలా చెబుతున్నాను గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ కోటప్పకొండ విజిట్ చేయకపోతే దయచేసి వెళ్ళండి. చాలా బావుంటుంది. అదే విధంగా మెయిన్‌గా చూసినట్టయితే ఈ కార్తీక మాసంలో గానీ, అదేవిధంగా మహాశివరాత్రి అప్పుడు గానీ జనం మాత్రం చాలా బాగా వస్తారు. అసలు ఎంత బావుంటుందో చూడటానికైతే. 2 కళ్ళైతే సరిపోవు అస్సలకి.